సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనము ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాం. తర్వాత స్త్రీల ఆరాధన ఉన్నది కనుక వారికి సమయానికి మనము సమయం ఇచ్చేద్దాం. అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇదిగో తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ సంఘము కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘమును బట్టి వందనాలు. ఈ సంఘములో ప్రభువా మీ బిడ్డలుగా మేముండి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. దేవా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు. దేవా, దీనుని అల్పుని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని, ఏ జ్ఞానము లేని వంటి వాడిని, జ్ఞానవంతులైనటువంటి మీ బిడ్డల ఎదుట ప్రభువా మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను నాయన. నేను మాట్లాడితే వ్యర్థము నా ప్రభు. అయ్యా, మీ మాటలు నాయన మీరు వినిపింపచేయండి, మీ స్వరమును వినిపింపచేయండి. మీ మాటలు మా జీవితాన్ని మార్చే మాటలు నాయన. దేవా, ఇదిగో తను మీ మాటలు వినిపింపచేయమని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఒకనాడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వారము. ఒకనాటి జీవితము ఆలోచన చేస్తే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నామో, ఎప్పుడైతే ఆయన స్వరమును విన్నామో, ఎప్పుడైతే ఆయన ఉన్నతమైన వాక్కులు మనం విన్నామో, ఆ వాక్కుల ద్వారా మన హృదయాలను మార్చుకుని మనము మార్పు చెంది లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము, దేవునిని స్తుతిస్తూ ఉన్నాము, దేవునిని కొనియాడుతున్నాము. బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, మనకు పెట్టబడినటువంటి పేరు క్రైస్తవులు అని ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన పిలుచుకున్నాడు. క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనము, క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి మనము, క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి మనము, ఈ భూమి మీదకు వచ్చిన మనము ప్రియమైన వాళ్ళరా, ఆ క్రైస్తవ జీవితము ఎంత గొప్పది, ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతకాలి అంటే నిజంగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఆయన కొరకు నమ్మకమైనటువంటి వారిగా మనం బ్రతకాలి. ఆయన కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. ఉదాహరణకు చూడండి, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ ఉద్యోగము సంపాదించుకున్నటువంటి మనము ఎంత బాధ్యత కలిగి ఆ ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం అనేది ఉద్యోగము కంటే చాలా గొప్పది. ఎలా చెప్పగలరు అన్న ఆలోచనలకు వెళ్తే క్రైస్తవ జీవితం అనేది ప్రేమిన వలన పరలోకమందున్నటువంటి దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకటం, ఆ పరలోకమందున్నటువంటి ఆ దేవాతి దేవునిని, ఆ క్రీస్తుని ఈ లోకంలో మనము చూపించటం, క్రీస్తుని ధరించుకోవటం,
ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నామో, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామో, ప్రేమిన వాళ్ళరా, దుష్టుడు కూడా అనేక విధాలుగా వారిని శోధిస్తూ ఉంటాడు, వారిని అనేక విధాలుగా అవమానపరుస్తూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి కుటుంబాలను వాడు పాడు చేస్తూ ఉంటాడు. ప్రేమిన వాళ్ళరా, అయితే దేవుని బిడ్డలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను రుచి చూచినటువంటి మనము, ఈ భూమి మీద ఇంకా ఎలా మనము బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, భూమి మీద ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్పవారో చెబుతూ ఉన్నారు. ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఆత్మానుసారులు, శరీరానుసారులు కూడా ఎదురయ్యారు. ప్రేమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద దృష్టి పెడతారు. శరీరానుసారులు దేని మీద దృష్టి పెడతారండి? శరీరము ఆశల మీద వారు దృష్టి పెడుతూ ఉంటారు. అయితే దేవుని పిల్లలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ప్రకటన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు చెబుతున్నప్పుడు, అక్కడికి వెళ్ళేటప్పటికి, సంఘం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, అయితే వారిని గురించి ఏమని సెలవిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క బిడ్డలు ఇలా ఎందుకు అయిపోయారు, ఎలా ఉండమని చెబుతూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్ళేటప్పటికి అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా. 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అయితే దేవుని యొక్క దాసుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి వ్యక్తులు వచ్చేసారు అన్న ఆలోచనకు వెళ్తే, శరీరానుసారులు వచ్చేసారు, ఆత్మను సారులు వచ్చేసారు. అయితే శరీరానుసారులు ఏ విధంగా ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే, వారు ఏమైపోతారు అన్న ఆలోచనకు వెళ్తే, శరీరానుసారమైన మనసులు ప్రేమిన వాళ్ళరా మరణము అని, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అని చెబుతూ ఉన్నాడు. అయితే ఆత్మానుసారులు ఎలా ఉంటారు అని సెలవిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే 9వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, 9వ వచనం దగ్గరికి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అంటున్నాడు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడాయన నావాడు కాడు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలి, క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే అంటున్నాడు. అనగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన ప్రియబిడ్డలుగా, ఆయన కుటుంబముగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు అంటున్నాడు. అనగా మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా ఉండాలి, ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు, ఆత్మ కలిగిన వారి మాటలు ఎలా ఉంటాయి, ఆత్మ కలిగిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆత్మ కలిగిన వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదింపబడతాయి, ఆత్మ కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అన్న ఆలోచనకు వెళ్తే, ప్రేమైన వల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనేక అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నారు, అనేక గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు, పరలోకం గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు, ఆత్మను గురించి ఆయన చెబుతూ ఉన్నారు, ఆత్మ ఏ విధంగా పరలోకం వెళ్తుందో ఆయన చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా
యెరూషలేమునకు ఆయన వెళ్ళటానికి ప్రయాణం అవుతూ ఉంటే ఆయన యెరూషలేమునికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారండి. యెరూషలేముకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏమని మాట్లాడుతున్నారంట ఒక్కసారి చూద్దామా. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్త 9వ అధ్యాయము. ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 53, 54, 55 వచనాలు ఒకసారి చూద్దామమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిబుకుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్నిని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను రుచి చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు గొప్పతనాన్ని చూసినటువంటి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు యెరూషలేమునకు ఆయన వెళుతూ ఉంటే అక్కడ అడ్డుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఈ శిష్యులు ఏమంటున్నారన్న ఆలోచనకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆకాశము నుండి అగ్నిని దించటానికి నీకు ఇష్టమేనా, వీరి నశింప చేయటానికి అని అడుగుతున్నారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నశింప చేయటానికి వచ్చాడు జనులని మొదటి రాకడలో? కాదండి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు మొదటి రాకడలంటే నశించుచున్న వారిని వెదకి రక్షించటానికి. ఆయన రాకడ, ప్రియమైన మొదటి రాకడ, ఆయన యొక్క ప్రయాణం, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి జనులను, పాపములటువంటి జనులను ఆయన రక్షించడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులు, ప్రియమైన వాళ్ళరా, యోహాను గారును యాకోబు గారు ఏమంటున్నారు? ఇదిగో ప్రభువా, మనల్ని వారు చేర్చుకోలేదు కనుక, వారు రానివ్వలేదు కనుక, ఇదిగో ఆకాశము నుండి అగ్నిని దింగి వీరి నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుతున్నారండి. అంటే దేవుడు అందుకే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు నశింప చేయడానికి వచ్చాడా? లేదు ప్రియమైన వాళ్ళరా, ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఎందుకు వీరు ఇలా మాట్లాడుతున్నారు, దేనిని వారు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే, వారి ముందు చదివినటువంటి గ్రంథాలు కానివ్వండి, ధర్మశాస్త్రంలో కానివ్వండి, ముందు ఎవరో ఈ సంఘటన చేసి ఉంటారు కదండి. ఆకాశం నుండి అగ్నిని దించినటువంటి సంఘటన, అనేక మందిని సంహరించినటువంటి సంఘటన చూసుంటారు. చూడండి, పుట్టినోట్లో చూడండి ఏమనుంది అక్కడ, అది ప్రభువు అన్న అక్కడ 3వ నెంబర్లో చూడండి, ఏలియా చేసినట్లు ఎక్కడ వ్రాయబడింది అది అన్న ఆలోచనలోకి వెళ్తే 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామా. 10వ వచనం నుంచి, అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా, కానీ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. ప్రియమైన వాళ్ళకి అధిపతి ఉన్నాడు, ఆయన దగ్గర 50 మంది ఉన్నారు, వారిని నశింప చేయటానికి ఏలియా గారు, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో అగ్నిని కురమన్నప్పుడు, అగ్ని కురిచిన తరువాత నిజంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ నశించినట్టు మనము చూస్తూ ఉన్నాము. అది జ్ఞాపకం చేసుకుని యోహాను యాకోబు శిష్యులు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేర్చుకోనన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, వారికి కూడా చాలా కోపం వచ్చేసింది, అగ్నిని దించేయాలన్న ఆలోచన వచ్చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు చూడండి, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? ఆయన లూకా సువార్త 10వ అధ్యాయము, ఒకసారి 9వ అధ్యాయం చూద్దామా. లూకా సువార్త 9వ అధ్యాయము 55వ వచనం ఆయన ఏమంటున్నారు చూడండి, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. యేసుక్రీస్తు ప్రభువు వారు, ప్రియమైన వాళ్ళరా, శిష్యులను గద్దిస్తూ ఉన్నారు. నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? నేను ప్రభు పరలోకమును విడిచి, ఆ సింహాసమును విడిచి, ఆ మహిమను విడిచి ఎందుకు వచ్చినో తెలుసా? నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన జీవితాన్ని ఆలోచన చేస్తే ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రేమను వల్లరా, ఆత్మ కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి.
ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత ప్రియమైన వాళ్ళరా వెంటనే ఆయన ఏం పొందుకున్నాడంట? పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి బిడ్డలు, ప్రియమైన వాళ్ళరా క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డలు, వారి యొక్క నోటు ద్వారా ఎటువంటి మాటలు రావాలో, ఆత్మ కలిగిన వారు ఏ విధంగా మాట్లాడాలో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులని గద్దిస్తూ ఉన్నాడు. శిష్యులను గద్దించి ప్రియమైన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన ఎందుకు వచ్చారు ఆయనకు చెబుతున్నారండి. అక్కడ ఉన్నటువంటి జనులకు చెప్తున్నాడు, ఆ శిష్యులకు చెప్తున్నాడు. ఆత్మ కలిగిన వారు ప్రియమైన వాళ్ళరా ఎలా ఉంటారు, ఆత్మ కలిగిన వారు ఎలా మాట్లాడతారు, ఆత్మ కలిగిన వారు ఎలా జీవిస్తారు అన్న ఆలోచనలకు వెళ్తే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక చూద్దామా? మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక చూడండి. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 2వ అధ్యాయం చూడండి 4వ వచనం ప్రియమైన వాళ్ళరా 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంట? ఆయనకి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆలోచన, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు, ఇష్టపడుతున్నాడండి. దేవుని యొక్క పిల్లలు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి ఆయన కోరుతూ ఉన్నాడన్న ఆలోచనకు వెళ్తే మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ అభివృద్ధి చెందాలి, మనుషులందరూ దేవునిలో ఎదగాలి, మనుషులందరూ దేవునిలో ప్రేమిన వాళ్ళరా ఎదుగుతూ ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను అనేక మందికి నిజంగా తెలియజేయాలని ఆయన ఆశ కలిగి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా ఆత్మ కలిగినటువంటి వారు ప్రేమిన వాళ్ళరా ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచన అందరూ అభివృద్ధి చెందాలి. ఆత్మ కలిగిన వారందరూ ప్రియమైన వాళ్ళరా వారు ఫలించాలి, అందరూ ఫలించాలి. ఆత్మ కలిగి నివసిస్తున్నవాడు, జీవిస్తున్నవాడు ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అన్న ఆలోచనలోకి వెళ్తే ఆత్మ కలిగి ప్రియమైన వాళ్ళరా ఆత్మానుసారంగా బ్రతుకుతూ, ఆత్మానుసారంగా జీవిస్తూ, ఆత్మానుసారంగా మాట్లాడుతూ, ఆత్మానుసారంగా బ్రతుకుతూ ప్రియమైన వాళ్ళరా వారు ఆత్మానుసారంగా జీవించి ఆ పరలోకం వెళ్ళాలని వారు కోరుకుంటూ ఉంటారండి. ఎవరయ్యా వారు అన్న ఆలోచనకు వెళ్తే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎవరైతే ఆత్మ కలిగి జీవిస్తున్నారో వారందరూ ప్రియమైన వాళ్ళరా నిజంగా ఎంతో గొప్పగా దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుని కొరకు బ్రతుకుతుంటారండి. వారి మాటలు చూసారా? వారి మాటలు ఆలోచన చేయండి, వారి యొక్క విశ్వాసాన్ని ఆలోచన చేయండి. ప్రియమైన వాళ్ళరా ఒక కుటుంబం మనకు కనబడుతుంటుందంటే ప్రియమైన వాళ్ళరా ఒక కుటుంబము గొప్పగా దేవునిలో ఎదుగుతుందంటే ఆ కుటుంబం ఎందుకు అంత గొప్పగా ఎదుగుతుంది అన్న ఆలోచనకు వెళ్తే ఆ కుటుంబం ప్రియమైన వాళ్ళరా ఆత్మానుసారంగా బ్రతుకుతుంది. ఒక వ్యక్తి గొప్పగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడంటే, గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడంటే అతను ఎందుకయ్యా అంత గొప్పగా బ్రతుకుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆయన మాటలు ఏంటండి, ఆయన ప్రవర్తన ఏంటండి, ఆయన చూపులు ఏంటండి, ఆయన యొక్క శ్రేష్టలు ఏంటండి అని ఆలోచన చేస్తే ప్రియమైన వలన ఆయన ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాడు, ఆయన ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ కలిగిన వారండి, ఆత్మ కలిగిన వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. అంతేకాదు 2వ పేతురు రాసినటువంటి పత్రిక చూడండి. 2వ పేతురు రాసినటువంటి పత్రిక ప్రియమైన వాళ్ళరా 3వ అధ్యాయము 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒక్కసారి చూద్దామా. 9వ వచనం నుంచి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు చూసారా, దేవుడు ఎంత గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. అందరూ మార్పు చెందాలి, అందరూ రక్షణ పొందుకోవాలి, అందరూ దేవునిలో ఎదగాలని. ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎలా ఉన్నాడంట? దీర్ఘశాంతము కలిగి. ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము, ఆత్మను పొందుకున్నటువంటి మనము
ప్రేమిన వాళ్ళరా, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం? ప్రేమిన వాళ్ళరా, పరలోకం నుండి వచ్చినటువంటి మహనీయుడే యేసుక్రీస్తు ప్రభులు వారే, దేవుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడే శరీరానుసారుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన యొక్క ఆలోచన ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ మార్పు చెందాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఫలించాలి, అందరూ పరలోకంలో ఉండాలి. దేవుని యొక్క ఆలోచన అండి, దేవుని యొక్క ఆలోచన. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా, మన యొక్క జీవితాలు, మన యొక్క విశ్వాసము ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమిన వాళ్ళరా, రెండు వర్గాలుగా ఈ భూమి మీద సంఘములో కూడా రెండు వర్గాలుగా అయిపోతున్నాం కదండి. రెండు వర్గాలు అయిపోయి ప్రేమిన వాళ్ళరా, వాళ్ళ జీవితం గురించి మనము, మన జీవితం గురించి వాళ్ళు, ఈ విధంగా మాట్లాడుకుంటుంటే ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలైనా ఈ మాటలు, దేవుని బిడ్డలైనా ఈ మాటలు చూడండి. ప్రేమిన వాళ్ళరా, ఒక విశ్వాసి ఉందనుకోండి, ఆ విశ్వాసి గురించి ఒక మాట్లాడుతుంటారు. ఒక విశ్వాసురాలు ఉన్నారనుకోండి, ఒక విశ్వాసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి మరొకరు మాట్లాడుకుంటుంటారు. ఇది ఆత్మానుసారమా ప్రేమిన వాళ్ళరా? ఆత్మానుసారమైనటువంటి జీవితం కాదు. ఆత్మ కలిగిన వారి యొక్క జీవితాలు, వారి యొక్క మాటలు ఎంత గొప్పగా ఉంటాయో దేవాతి దేవుడు ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడండి. ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఒక కుటుంబం పాడైపోతుందంటే ఆ కుటుంబం గురించి ఎన్ని మాటలు చెప్పండి. ఒక కుటుంబం కష్టాల్లో ఉందంటే ఆ కుటుంబం గురించి ఎన్ని మాటలు ఒక్కసారి చెప్పండి. ఆత్మానుసారులు ఆ విధంగానే మాట్లాడేది లేదయ్యా. దేవుని పిల్లలుగా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము, ఆత్మ కలిగినటువంటి మనము ఒకరి గురించి ప్రేమిన వాళ్ళరా, వారి క్షేమాన్ని మనము కోరుకోవాలి తప్ప వారి యొక్క కీడును మాత్రం మనము కోరుకోకూడదండి, కోరుకోకూడదు. ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, ఆ మహనీయుడే ఈ లోకానికి వచ్చి ఇదిగో ఆత్మానుసారంగా ఆయన ఎన్నో గొప్ప మాటలు మాట్లాడి అందరూ క్షేమమని, అందరూ క్షేమంగా అభివృద్ధి చెందాలని, అందరూ దేవుని కొరకు బ్రతకాలని, అందరూ పరలోకములో ఉండాలని ఆయన కోరుకుంటే ప్రేమిన వాళ్ళరా, ఒకరి నాశనాన్ని మనం ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ఒక కుటుంబ నాశనాన్ని మనం ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ఒకరి యొక్క ఆత్మీయ జీవితాన్ని, నాశనాన్ని ఎందుకు కోరుకోవాలి చెప్పండి? ప్రేమిన వాళ్ళరా, వద్దు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, ఎవరికైనా ఆపదలో ఉంటే, ఎవరికైనా కష్టాలలో ఉంటే వారి కొరకు దేవుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు, సహాయం చేయమన్నాడు సంఘముగా. ప్రేమిన వాళ్ళరా, ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచనలలో మనం ఉన్నామా? ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచనలు కలిగి మనం ఉన్నామా? ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్నామా? లేదా శరీరానుసారంగా బ్రతుకుతున్నామా? శరీరానుసారంగా బ్రతికితే ఆ జీవితము మరణం అని చెబుతున్నాడు. ఆ మరణము పాతాళం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మానుసారంగా మనం బ్రతికితే ఇదిగో నిత్య జీవం అంటున్నాడు, సమాధానం అంటున్నాడు దేవుడు. అయితే ఆత్మానుసారంగా మనం బ్రతకాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి, ఆత్మానుసారంగా మనం అభివృద్ధి చెందాలి, ఆత్మానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మనం పొందుకోవాల్సింది పరలోకం అండి. ఆ పరలోకం కొరకు ఎన్నిటినైనా విడిచిపెట్టాలి. ఆ పరలోకం కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రియమైన వాళ్ళరా వాటిని సహించుకోవాలండి. ప్రియమైన వాళ్ళు చూసారా, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు 9 మాసాలు నిండినప్పుడు ఆమె ప్రసవ వేదన కష్టం పడుతుందండి, ఎంతో కష్టం పడుతుంది, ఎంతో బాధపడుతుంది. ఆ బాధతోనే ఆమె జన్మనిస్తుందండి బిడ్డకు. ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చిందో వెంటనే ఆమె ముఖాన్ని ఆలోచన చేస్తే ఆమె ముఖంలో ఆనందం, సంతోషం. ప్రియమైన వాళ్ళరా, కష్టపడింది కనుక ఇదిగో బిడ్డకు జన్మనిచ్చింది, తరువాత సంతోషాన్ని చూసింది, ఆనందాన్ని చూసింది. ప్రేమను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును వెంబడించి బ్రతుకుతున్నటువంటి మనము, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమను వాళ్ళరా, ఆ శ్రమలను, ఆ బాధలను మనం ఓర్చుకుంటే తరువాత మనకి సంతోషం. ప్రేమను వాళ్ళరా, ఆనందం. ఆ ఆనందం కొరకు కష్టాలు అనుభవిద్దాం. ఆయన పాదాలు పట్టుకుని మనం అడుగుదాం. దేవుని యొక్క పాదాల చెంత మనం అడుగు
దేవుడు కాడు. ఆయన వలే మనం ఆత్మానుసారంగా బ్రతికితే వారిని దేవుడు ప్రేమిన వాళ్ళరా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచుతానంటున్నాడు. కనుక అటువంటి గొప్ప మేలులు పొందుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆశీర్వదింపబడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ కొందనాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, మేము ఏ విధంగా మా జీవితం ఉంది? ఆత్మానుసారమైనటువంటి జీవితం ఉందా, లేదా శరీరానుసారమైన జీవితంగా ఉందా? అయ్యా, ఈ లోకానికి నాయన మీరు వచ్చారు. ఈ లోకానికి వచ్చినటువంటి మీరు ఆత్మానుసారంగా అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ మీ కొరకు బ్రతకాలి, అందరూ పరలోకంలో ఉండాలని మీ ఆశ. అయ్యా, మీ పిల్లలుగా మేము బ్రతుకుతున్నటువంటి మేము కూడా ప్రభు ఆత్మను పొందుకుని, పరిశుద్ధ ఆత్మను పొందుకుని మేము కూడా మీ కొరకు నాయన నమ్మకమైన బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని బిడ్డలు చక్కగా మీ మాటలు విన్నారు నాయన. బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేసి నాయన, ఇదిగో తండ్రి, మీరిచ్చే పరలోకం కొరకు, ఆ జీవలోకం కొరకు, ఆ సమాధానం కొరకు నమ్మకంగా బ్రతికి భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.